అందరికీ నమస్కారం. ఈరోజు ఐపీఎల్లో 5th గేమ్ అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో లక్నో టీం అనమాట, ఎల్ఎస్జి. ఎప్పట్లాగే ఈసారి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు. సో ఐపీఎల్లో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం, చేజింగ్ చేసి గెలిచేయడం. సో అందరూ అన్ని గేమ్లు అలాగే జరిగాయి. సో ఈసారి కూడా అలాగే జరుగుతుందేమో చూద్దాం మనం. సో ఇది వాజ్పేయి స్టేడియము. సో దీంట్లో ఇది స్కోరింగ్ ఎక్కువ ఉండదని చెప్పి హిస్టరీ చెప్తుంది అనమాట. కాకపోతే ఐపీఎల్ సీజన్ ప్రతి సీజన్లో కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. సో ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో స్కోరింగ్ తక్కువ అంటే మరీ ఎక్కువ 200+ అలా కాకుండా వీళ్ళు కూడా 160 ఆ రేంజ్లోకి వచ్చి ఆల్ అవుట్ అయిపోయారు. లక్నో టీం అనమాట. సో లక్నో టీంలో అందరూ అంటే ఒక ఇద్దరు మెయిన్ అంటే మార్షల్, అతను బాగా ఆడుతూ ఉన్నాడు, అంటే 30+ అలా చేసాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు పాపం. ఈజీ క్యాచ్. సో ఇంకొక అతను మహమ్మద్ షమీద్, అతను కూడా 30+ అలా చేశాడు. ఇక లుంగి అతను బౌలింగ్, అతనిలో 3 వికెట్స్ తీసుకున్నాడు. సో ఎకనామికల్ బౌలింగ్ చేసి అతను బౌలింగ్ ఇతని బాగుందనమాట, అతని స్టాట్స్. ఇక తర్వాత సెకండ్ బ్యాటింగ్ ఢిల్లీ చార్జర్స్ దిగారు. వాళ్ళు దిగాక సో బాలే అంటే యాక్చువల్గా ఫస్ట్ బాలే అవుట్ అనమాట. కెప్టెన్ అతను ఫస్ట్ బాలే పైకి లేపాడు, బౌండరీ లైన్ దగ్గర ఈజీగా సింపుల్ క్యాచ్ పట్టేశారు. సో ఫస్ట్ బాలే టక్అవుట్. సో అలాగా ఒక 2-3 వికెట్లు పడ్డాయి తొందరగానే. తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యి బిల్డ్ చేసి లాస్ట్లో ఈక్వేషన్ కూడా, అంటే నెంబర్ ఆఫ్ బాల్స్ రిమైనింగ్ అలా కూడా కొంచెం దగ్గర ఉన్నది. కాకపోతే ఒక 6-4 కొట్టేసి గేమ్ ఫినిష్ చేసేసారు ఫాస్ట్గానే. సో ఢిల్లీ క్యాపిటల్స్ 1/6 వికెట్స్ అనుకుంటే. ఇంకా కొన్ని బాల్స్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని బాల్స్ కూడా రిమైనింగ్ మిగిలిపోయినప్పుడు ముందే కొట్టేశారు. సో అదనమాట. సో దీంట్లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక అతను మాత్రం 70 చేశాడు, 70 రన్స్. మిగతా మామూలుగానే ఉంది. సో ఓవరాల్గా అది 5th గేమ్. సో ఇంట్రెస్టింగ్గానే ఉంది ఈ గేమ్ కూడా, పర్వాలేదు. లక్నోకి టీంకి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు అనిపించింది స్టేడియంలో. కాకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేసింది. చూద్దాం మరి రేపు గేమ్లో ఏమవుతుందో. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.